హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలండి, అందులో నా కుటుంబం ఉండాలండి. 1 గంట అయింది, ఇంకా మా బాబు రాలేదు కదా, టైం వేస్ట్ చేయడం అందుకని ఓ పక్క గ్రైండర్లో పప్పు వేసి ఓ పక్క వెన్న చిలుకుతున్నానండి. మేగడ మీద పాల మీద మేగడ తీసి నేను వెన్న చేస్తానండి. కొంతమంది పెరుగు మీద మేగడ కూడా తీస్తారంట, అది ఎలాగో నాకు రాదండి. ఫస్ట్ నుండి కూడా నేను పాల మీద మేగడ తీసి వెన్న చేస్తానండి. 10 రోజులకు ఒకసారి ఇలా వెన్న తీస్తే బాగానే వస్తుందండి. ఒక టిఫిన్ బాక్స్ నెయ్యి వస్తుందండి. ఇంట్లో చేసిన నెయ్యి తింటే బాగుంటుంది కదండి. 1 గంట అయినా మా బాబు ఇంకా రాలేదు చూడండి. ఉదయం పాపం 5:30కి వెళ్తాడండి. 5:30కి వెళ్ళి ఇప్పటి వరకు రాలేదు. వాడు వస్తే భోజనం చేద్దాం, మా ఇద్దరికేనండి ఈరోజు. మా అమ్మగారు మా తమ్ముడు ఇంటికి వెళ్ళారు. బొట్టాలు వేయించానండి, వేస్తూనే తినేసాం మా మనవడు నేను. వెల్లుల్లిపాయ పచ్చడి చేశానండి. వెల్లుల్లిపాయ పచ్చడి చేసి చారు చేసి చిన్నొడియాల కూర చేశానండి. నాకైతే చాలా ఇష్టం అండి చిన్నొడియాల కూర. మీలో ఎంతమందికి ఇష్టం అండి? ఎండాకాలం అసలు పెరుగు అన్నం మామిడి పండు నంచుకుని తింటే దానంత సుఖం ఉండదండి. కూరలతోని వాటితో తినలేకపోతున్నాం అసలు. మంచినీళ్ళు తాగడం అయిపోతుంది. ఎన్ని నీళ్ళు తాగినా దాహం తీరట్లేదు. ఎండలు విపరీతంగా ఉన్నాయండి మా విజయనగరంలో ఎండలు. మీ ఊర్లో ఎలా ఉన్నాయో కానీ అస్సలు ఒక్క వర్షం కూడా పడలేదు. సాయంత్రం మబ్బు వేస్తుంది కానీ వర్షం పడుతుందని ఆశపడుతున్నాం, వర్షం పడట్లేదండి. ఏకంగా భోజనాలు అయిపోయి తోముదాం కదా అని గిన్నెలు. బాయ్ అండి, బాయ్.